తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7, 8, 9. కలిసి వచ్చే రంగు పింక్ కలరు. తర్వాత ఈ రాశి వారికి ఈ రోజు చిన్ని చిన్ని చిరాకులు కలిగే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ విజయాన్ని సాధిస్తారు, ఒడ్డున పడతారు. జీవిత భాగస్వామి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రతికూలత ఉంది కాబట్టి ఈ రోజు మీరు తగ్గి లేదా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శత్రుజయం మీకు కలుగుతుంది. అంటే గతంలో శత్రువులుగా ఉన్నవారు మీకు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది. మీరు చేసే పనుల్లో గుర్తింపు కనబడుతుంది. అది ఇంట కావచ్చు లేదా మీ కార్యాలయాల్లో కావచ్చు. ఈ ఫలితాలు అన్నీ ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి వర్తిస్తాయి. పురాణ శ్రవణం వల్ల మీకు పుణ్యం కలిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు ధనాదాయము చాలా సామాన్యంగా ఉంటుంది. చేతికి అందుబాటులోకి వచ్చే ధనం కూడా చేజారిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే, నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఏదైనా పదవోన్నతి కావాలి అంటే కనుక, మీరు చేసే పదవికి కొంచెం పెద్ద పదవి కావాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన అప్లికేషన్ను మీరు ఈ రోజే మీ యజమానికి సమర్పించండి. మీరు చేసే పనుల్లో గుర్తింపు లభిస్తుంది. తరువాత కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీరు ఆశించినంత విధంగా ఉండదు కాబట్టి మీరు ఒకంత ఒదిగి ఉండడమే చెప్పదగిన ప్రత్యేక సూచన అనమాట. ఈ చివరి రోజు అంటే ఈ రోజులో ఆఖరి సమయము అంటే సాయంత్రం సమయం కానీ, రాత్రి సమయం కానీ మీకు ఒకంత శ్రమ, ఒత్తిడి కలిగే సూచన ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా, సమన్వయంగా వ్యవహరించండి. మీరు పఠించవలసిన మంత్రము ఆ విష్ణుమూర్తి మంత్రము ఏదైనా కానీ, లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ నోటికి వచ్చిన వారు పారాయణ చేయొచ్చు. లేదు అంటే కనుక విష్ణు సంబంధించిన ఏ మంత్రమైనా సరే, కృష్ణుడిది కానీ, రాముడిది కానీ, విష్ణుమూర్తిది కానీ, ఏ మంత్రం మీకు నోటికి వస్తే ఆ మంత్రాన్ని ఈ సాయంత్రం పూట జరిగే ఒత్తిడి కాకుండా ఉండడం కోసము ఉదయం పూటే మీరు తలుచుకుంటే కనుక ఆ చిన్నిపాటి ఒత్తిడి కూడా లోను కాకుండా ఉంటారు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితం. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రాశి వారికి ఈ రోజు అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వారికి కలిసి వచ్చే రోజు. మీరు అన్నిటా విజయాన్ని పొందుతారు. గతంలో నిరాశకి గురై ఉంటే కనుక ఈ రోజు మీరు శుభవార్తలు వింటారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఒకంత ప్రతికూలంగా అంటే అందరికీ అనుకూలంగా వస్తాయి అంటే అందరికీ రాలేకపోవచ్చు. కొంతమందికి మాత్రము అనుకూలంగా వచ్చే సూచన ఉంది. కొంతమందికి మాత్రము ప్రతికూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి ప్రతికూలంగా వచ్చింది అని మీరు నిరాశ పడకండి. మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. నిత్య జీవనంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. పలుమార్లు ప్రయత్నిస్తేనే కానీ ఏ పనిని మీరు సక్సెస్ సాధించలేనట్టుగా కనపడుతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత వర్గం వారితో మీకు పరిచయ కార్యక్రమాలు ఏర్పడతాయి. వారి ద్వారా మీకు గౌరవ సత్కారాలు కలగబోతాయి. అయితే మీరు ఈరోజు ఏ కొత్త ప్రయత్నం చేద్దామన్నా అనుకూలంగా ఉంది కాబట్టి భవిష్యత్తు ప్రణాళికను మీరు దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఏ ప్రయత్నమైనా చేయండి. ఏ కొత్త పనికైనా శ్రీకారం చుట్టండి. మీకు అన్ని విధాల సక్సెస్ సాధిస్తారు. ఈ మాసంలో మీకు రాబోయే రోజుల్లో అంటే 21, 22, 28 తేదీలు అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ఈ రోజులను మీరు దృష్టిలో పెట్టుకుని ఏ పనులు చేయాలనుకున్నా ఈ 3 రోజులు ఆగాక చేసుకోండి. లేదా ఆ ముందు రోజుల్లో మీరు ప్రయత్నం చేసుకోండి. ఆ 3 రోజులు మీకు అనుకూలంగా లేవు. 21, 22, 28. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 3 రోజుల్ని గుర్తు పెట్టుకుని ఏ పనులు చేయాలన్నా ముందు గాని వెనక గాని చేసుకోండి. మీరు పఠించవలసిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. తర్వాత ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠించినట్టయితే మీరు చేయబోయే కార్యక్రమాల్లో విఘ్నాలు లేకుండా ఉంటుంది. ఆ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు అన్ని విధాలా కలుగుతుంది. ఇది ఈ రోజు ఈ రాశి వారికి దిన ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3వ నెంబరు. కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, ఊదా రంగు. ఈ రాశి వారికి ఈ రోజు ఏ ప్రయత్నాలు చేసినా నెమ్మదిగా ఫలిస్తాయి. అంత తొందరగా ఫలితానికి రాదు.
కోర్టు తీర్పులు ప్రతికూలంగా కనబడుతోంది. నిత్య జీవితంలో శ్రమ అధికంగా కనబడుతోంది. అలసట, మనోవ్యాకులత, చికాకులు, ఒత్తిళ్లు కనబడుతున్నాయి. పలుమార్లు ప్రయత్నం చేసినా ఈ రోజు అయితే ఏ ప్రయత్నాలు మీకు సఫలం కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా మంచిదిగా చెప్పడం సూచన. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉండే పురుషులు, స్త్రీలు, అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి ఈ రోజు అనుకూలమైన రోజు కాదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించి ఈ రోజు ఆచితూచి అడుగు వేయండి. ఇంట్లో కానీ, మీ రంగాల్లో కానీ, మీ స్థలాల్లో కానీ ఒకంత నెమ్మదిగా ఉండడమే మంచిది. ఈ రోజు మీకు అనుకూలంగా ఏమాత్రం కనపట్టలేదు. మీరు స్తోత్రం చేయవలసిన ఆ మంత్రము దుర్గా అమ్మవారిని పఠించండి. దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ వినడం చేయండి. వీలైతే దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కూడా మీకు ఈ మనోవ్యాకులత కానీ, ఈ చిరాకులు కానీ లేకుండా అవుతుంది. అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4, 6, 9. కలిసి వచ్చే రంగు నీలం రంగు, నలుపు రంగు, పింక్ అంటే గులాబీ రంగు. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ధనాదాయము వృద్ధి అవుతుంది. ఆశించిన విధంగా ధన సంబంధిత పరిస్థితులు ఏర్పడతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విస్తరణకు, ఉద్యోగాల మార్పునకు ఈ మాసంలో ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, మత సంబంధమైన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వ్యక్తిగత ప్రతిభ, పని యొక్క నైపుణ్యము, ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభ కనబడి గౌరవ సత్కారాలు పొందుతారు. చక్కని గుర్తింపు మీరు కైవసం చేసుకుంటారు. ఈ రోజు ఫలితాలు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు వర్తిస్తాయి. తరువాత 22వ తేదీ నుంచి ఈ కొద్దిపాటి శారీరకమైన బలహీనత కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచన, శారీరక పరంగా అలసట కనబడుతోంది. 22వ తారీఖు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అది మిమ్మల్ని బాధించే దిశగా తీసుకెళ్ళచ్చు. లేదా అంటే డాక్టర్ పర్యవేక్షణ వరకు తీసుకువెళ్లే అవకాశం కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో నూతన వ్యక్తి యొక్క చేరిక మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. ఈ రాశి వారు పఠించదగ్గ మంత్రము హనుమాన్ చాలీసా కానీ, ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని కానీ పఠించినట్టయితే మీకు అన్ని విధాలా శ్రేయోదాయకంగాను, చిన్న చిన్న ఒత్తిడులు ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.